ధనత్రయోదశి ఆశ్వీజ మాసంలోని కృష్ణపక్ష త్రయోదశి ధనత్రయోదశి. పూర్వం ధనత్రయోదశితోనే దీపావళి ప్రారంభమయ్యేది. దీపావళి పండుగను 5 రోజులు జరుపుకునే సాంప్రదాయము కూడా ఉన్నది. దీనికి సంబంధించిన కథ. పూర్వం గంగానదీ తీరంలో యజ్ఞం చేస్తూ ఉన్న మహర్షుల వద్దకు త్రిలోక సంచారి అయిన నారదుడు వచ్చి యజ్ఞ ఆవిర్భాగాన్ని ఎవరికి సమర్పిస్తారు అని ప్రశ్నించారు. మహర్షులు తాము చేస్తున్న యజ్ఞం యొక్క ఆవిస్సులను ఎవరికి సమర్పించాలనే విషయమై ఆలోచనలు చేసి ఆ బాధ్యతను భృగు మహర్షికి అప్పగించారు. భృగు మహర్షి సత్యలోకం కైలాసం చేరుకుని బ్రహ్మదేవుడిని పరమశివుడిని పరీక్షించి వారు కాదు అని తెలుసుకొని వైకుంఠంలో శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవితో కూడి ఉండగా భృగు మహర్షి రాకను శ్రీ మహావిష్ణువు గమనించలేదు. దీనితో భృగు మహర్షి ఆగ్రహించి శ్రీ మహావిష్ణువు వక్షస్థలాన్ని కాలితో తన్నిరి. ఇలా తన్నటము వలన తన స్థానమైన విష్ణు వక్షస్థలం పైన మహర్షి తన్నినందువల్ల సహించలేని శ్రీ లక్ష్మీదేవి వైకుంఠము వదిలి భూలోకంలోని కరవీరపురము అంటే ప్రస్తుతం మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్న కోల్హాపురం చేరినది. ఈ విధముగా లక్ష్మీదేవి భూమి మీదకు చేరిన రోజే ధనత్రయోదశి అని చెప్పబడుతూ ఉన్నది. నరలోక అధిపతి అయిన యమధర్మరాజుకు ధనత్రయోదశి ఇష్టమైన రోజు అని శాస్త్రవచనం. ఈరోజు యమధర్మరాజును స్మరించడంతో పాటు యమధర్మరాజు ప్రీత్యర్థం దీపాలను వెలిగించాలి. ధనత్రయోదశి రోజు సాయంత్రం నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి. అందులో ఒక దానిని ఇంటి వెలుపల గడప వద్ద ఉంచి పూజించాలి. దీనికే యమదీపము అని పేరు. ఈ విధముగా యమదీపము వెలిగించి పూజించటం వల్ల అపమృత్యు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయనేది కథనం. దీనికి సంబంధించిన కథ మరొకటి కూడా ఉన్నది. పూర్వం హేమరాజు అనే ఒక పాలకుడు ఉండేవాడు. ఆయనకు వివాహమైన చాలా కాలానికి ఒక కుమారుడు జన్మించారు. ఆ పిల్లవాడికి జాతకం చూసి 16 సంవత్సరాల వయస్సులో వివాహమైన 4వ రోజు మృతి చెందుతాడని జ్యోతిష్యులు చెప్పారు. ఈ విషయం తెలిసిన ఒక రాకుమార్తె రాకుమారుడిని వివాహం చేసుకున్నది. 3 రోజులు గడిచాయి. 4వ రోజు వచ్చినది. ఆ రోజు ధనత్రయోదశి. రాకుమార్తె లక్ష్మీదేవిని పూజించినది. ముత్యాలు రత్నాలు పొదిగిన తన నగలన్నిటినీ అమ్మవారి వద్ద ఉంచినది. దీపాలను వెలిగించి ఇంటి ముందు ఉంచి పూజలు కూడా చేసినది. తర్వాత లక్ష్మీదేవిని కీర్తిస్తూ గడపసాగినది. కాగా రాకుమారుడి ప్రాణాలను తీసుకుని వెళ్లేందుకు యముడు సర్పరూపంలో వచ్చారు. అయితే దీపాల వెలుగులను బంగారు రత్నాలు వంటి వాటి వెలుగులను చూస్తూ ఉండిపోయాడు. దీనితో మృత్యు సమయం దాటిపోయింది. యమధర్మరాజు ఏమీ చెయ్యలేక వెళ్ళిపోయారు. కనుక ధనత్రయోదశి రోజు దీపాలను వెలిగించడం వల్ల అపమృత్యు భయం తొలగిపోయి ఆయుష్ వృద్ధి చెందుతుంది అనేది కథనం. బలిచక్రవర్తిని పాతాళానికి పంపించే సమయంలో వామనుడు ఆశ్వీయుజ కృష్ణ త్రయోదశి, చతుర్దశి, అమావాస్య రోజులలో దీపాలను వెలిగించే వారి ఎంట లక్ష్మీదేవి శాశ్వతంగా ఉంటుంది అని వరాన్ని ప్రసాదించినట్లు కథనం. కనుక ధనత్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించాలి, దీపాలను వెలిగించాలి. సాయంత్రం వేళ దీపాన్ని వెలిగించి ఇంటి ముందు ఉంచి పూజించాలి. ఈ విధంగా పూజించడం వల్ల అపమృత్యు భయం తొలగి ఆయురారోగ్యాలు, ఆయుష్, అష్టైశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయి.
ఈ రోజున ఇంటి ముందు లక్ష్మీదేవి రాక కోసం రకరకాలైన రంగవల్లులు కూడా తీర్చిదిద్దుతారు. కొన్ని ప్రాంతాలలో ఈరోజు బంగారం కొని లక్ష్మీదేవి వద్ద ఉంచి పూజలు కూడా చేస్తారు. లక్ష్మీదేవిని పూజించటంతో పాటు వ్యాపారులు ఆదాయ వ్యయాలను చూసుకుని నూతన ఖాతా పుస్తకాలను ఈ రోజు నుంచే ప్రారంభం చేసే సాంప్రదాయం కూడా ఉన్నది.